గతంలో తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉండేవి, మన వ్యవసాయం ఎట్లా ఉండేది, మనకు పెన్షన్ ఎంత వచ్చేది, బియ్యం ఎన్ని వచ్చేవి, కరెంటు ఎన్ని గంటలు వస్తుండే, ఇవాళ ఎట్లా ఉంది అనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక రకాల చర్చలు జరుగుతాయి, అనేక రకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవాన్ని ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో చైతన్యంతో యావత్తు ప్రజలు చర్చించాలి, ఆలోచించాలి. దాని ప్రకారమే మన నిర్ణయాలు కూడా ఉండాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. 58 సంవత్సరాలు చాలా భయంకరమైన బాధలు పడ్డది తెలంగాణ. చివరికి 2000 గతంలో ఉద్యమం జరిగినా సఫలం కాలేదు, ఫలితం రాలేదు. పిల్లలు చనిపోయినారు చాలా మంది, కానీ ఉద్యమం గెలవలే. ఆనాడు సమైక్య శక్తులే గెలిచినాయి. ఆ రోజు నేను తిరిగే టైంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి కొద్దిమంది సమైక్యవాదుల తొత్తులు తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని ఒక దుష్ప్రచారం చేసినారు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు అన్నిటికన్నా ఎక్కువ ధరలు ఉన్నటువంటి భూములు కలిగి ఉన్న జిల్లా మన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లానే మనవి చేస్తా ఉన్నా. ఇలా కర్ణాటక కన్నా ఎక్కువ, మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ. ఒకనాడు వలసవాదులు వచ్చి అక్కడ ఎకరం అమ్మి ఇక్కడ 4 ఎకరాలు 3 ఎకరాలు కొన్నారు. ఆ రోజు మనం బాధపడ్డాం. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే వేరే రాష్ట్రాలలో 3 ఎకరాలు 4 ఎకరాలు మన రైతులు కొంటా ఉన్నారు. ఇది మనందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు, చర్చలు వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. వాస్తవం ఏందో మనం గమనించాలి. ఇదే వికారాబాద్ ప్రాంతంలో, పాత రంగారెడ్డి జిల్లాలో, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే పరిస్థితులు. మంచినీళ్ళ కోసం ఎండాకాలం వచ్చిందంటే మనం ఎంత గోసపడ్డాం. ఈరోజు పరిశుభ్రమైనటువంటి మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా అందించేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో మన తెలంగాణని మనం చేస్తా ఉన్నాం. ఒంటరి మహిళలకు, భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్లకు, అనేక మంది వృద్ధులకు, చాలా మందికి ఇచ్చే పెన్షన్ గతంలో 200 రూపాయలు ఇచ్చేది. ఇలా 2016 రూపాయలు టంచన్గా ప్రతి నెల 36 లక్షల మందికి అందిస్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నేను నీకు మనవి చేస్తా ఉన్నా, గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 57 ఏళ్లున్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ 10 లక్షల పెన్షన్లు కొత్తగా కూడా మంజూరు చేసినాం. నిన్నటి నుంచి ఆ పెన్షన్లు పంపిణీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అందించబడతాయని మనవి చేస్తా ఉన్నా. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. అనేక రకాలు దివ్యాంగులు ఎవరైనా కాలు చేయి వంకర పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నెలకు 3016 రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఆడపిల్ల పెళ్లి జరిగితే ఈ కులం ఆ మతం అనకుండా పేదింటి బిడ్డలైతే 1,116,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. షాదీ ముబారక్ స్కీమ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. అనేక రకాలుగా హాస్పిటల్లో ఏ విధంగా ప్రసవాలు అవుతున్నాయో, ఏ విధంగా కేసీఆర్ కిట్ అందించబడుతున్నదో అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. మీ గ్రామాలలో ప్రతిరోజు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి స్కీములు ఈ దేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేవు. మీకు పొరుగున్నే కర్ణాటక జిల్లా ఉంటుంది. మన తాండూరు నుంచి కూడా ప్రజలున్నారు ఈ సభలో. మీరు ప్రతిరోజు కర్ణాటక పోతూ వస్తూ ఉంటారు. ఈ మధ్య రాయచూరు జిల్లాలో కర్ణాటక ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి, లేదా తెలంగాణలో ఉన్న పథకాలు మాకు అమలు చేయండి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేను, మంత్రిని కూర్చోబెట్టి నిలదీసి మరి అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. తాండూరు వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఏ విధంగా కర్ణాటకలో పథకాలు ఉన్నాయో, ఏ విధమైన సంక్షేమం ఉన్నదో, ఏ విధంగా మన దగ్గర ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. వ్యవసాయ రంగం మీకు బాగా తెలుసు. గతంలో మన రైతులు నీరు లేక, కరెంటు లేక, భూగర్భ జలాలు పడిపోయి 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు కూడా హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షా నడుపుకున్నటువంటి పరిస్థితి, కూలీలుగా పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ పల్లె సీమలన్నీ అటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని, పచ్చని చెట్లతోని, అన్ని రకాల హంగులతోని అలరాడమే కాకుండా రైతాంగం అంతా కూడా ధీమాగా
ఎకరానికి 10,000 రూపాయలు పంట పెట్టుబడి తీసుకుంటున్నటువంటి ఒకే ఒక్క రైతు ఇండియాలో ఇవాళ తెలంగాణ రైతు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట కాలువల ద్వారా ఎటువంటి ట్యాక్స్ లేకుండా నీళ్లు కూడా ఫ్రీగా అందియడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి నీటి బకాయిలు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా భవిష్యత్తులో చాలా చేసుకునేటువంటి అవకాశాలు కూడా మాకున్నాయి. ఒక మాట మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా. గతంలో రైతులు చనిపోతే, యాక్సిడెంటల్ డెత్ చనిపోతే ఆపద్ బంధు అని 50,000 రూపాయలు ఇచ్చేవారు. 6 నెలలు 8 నెలలు తిరిగితే కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతే ఆ 50,000లో 10,000 20,000 చేతులు పెట్టి మిగతా మేసేవాళ్ళు మేసి రైతుల చేతులు పెట్టేవారు. ఒక మాట మీరు గమనించాలి. గూడు చెదిరి చెట్టుకొకరు గుట్టకొకరు అయినటువంటి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలి. పల్లె సీమలు కలకలలాడాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. తద్వారా పల్లెలో ఉన్న ప్రతి వాళ్ళకి పని దొరకాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇలా అనేక రైతు కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నది. దానిలో ముఖ్యంగా ఒక గుంట భూమి, ఒక 1/4 ఎకరం భూమి, 1 ఎకరం భూమి ఉన్న రైతు చచ్చిపోయినా, ఏ కారణం చేత చనిపోయినా 10 రోజులు తిరగక ముందే రైతు బీమా కార్యక్రమాన్ని అందిస్తూ ఉంది. 5 లక్షల రూపాయలు. మీ ప్రాంతంలో వస్తలేదా రైతు బీమా? వస్తున్నదా వస్తలేదా? ఉండాలి కదా, మంచిదేనా? వినబడతలేదు. రైతు బీమా ఉండన్నా? ఇండియాలో 5 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తి కర్మకాండ కాకముందే 10 రోజుల లోపే ఏ దరఖాస్తు పట్టే అవసరం లేదు, ఏ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేదు, ఎవరికి రూపాయి నోటు లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా బ్యాంకులో వాళ్ళ ఇల్లు ఆయన ఎవరినైతే నామినేట్ చేసినారో భార్య కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరు మీద వచ్చి బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి. ఇది తెలంగాణ ఆవిష్కరించినటువంటి ఒక అద్భుతమైన పథకం. ఇది ఎక్కడ కూడా దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఇవన్నీ ఆషామాషిగా రాలేదు, ఆషామాషిగా రావు. మనం ఎప్పుడైనా మోసపోతే చాలా గోసపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంట నక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్ధతికి మళ్ళీ పోకుండా, మళ్ళీ పరిస్థితులు దిగజారకుండా, వాళ్ళ రాజకీయ స్వార్థాలకు మనం బలి కాకుండా ఈ తెలంగాణను తెలంగాణ యువకులు, మేధావులు, బుద్ధిజీవులు, పెద్దలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా తల్లులు ఈ తెచ్చిన తెలంగాణను కాపాడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఊరికే రాలే తెలంగాణ. ఇలా ఎవడు పడితే వాడు ఏది పడితే అదే మాట్లాడతారు, ఏది పడితే అదే చెప్తారు. ఆనాడు ఉద్యమం జరిగినాడు గడ్డల మీద కూర్చున్నోళ్ళు, మన బాధ చూడనోళ్ళు, మన అవస్థలు పట్టించుకోనోళ్ళు, మనను చూసి నవ్వినోళ్ళు ఇవాళ అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినాడు అటుకులు తిన్నామో, అన్నం తిన్నామో, ఉపాసం ఉన్నామో 14 సంవత్సరాలు ఒంటి బిగువున పోరాటం చేసి చివరికి నేను ఆమరణ నిరాహార దీక్ష బట్టి సావు అంచుదాకా పోయి, కోమాలోకి పోయేదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నా. నేను మీ అందరినీ కోరేది ఒకటే, తెచ్చే వరకు నేను తెచ్చిన తర్వాత మీరు అధికారం ఇస్తే, మీరు ఆశీర్వచనం ఇస్తే బ్రహ్మాండంగా భగీరథ తెచ్చి మీ ఇంట్లో నల్లా నీళ్ళు ఇచ్చినాం. 24 గంటలు మీ ఇంట్లో కరెంట్ ఇచ్చినాం. ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అనేక గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. పిల్లలు చదువుకుంటే విదేశాలకు పోతే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇదే విధంగా కొనసాగాలి. ఇంకా కూడా తెలంగాణ పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో, అనేక రంగాలలో, వ్యవసాయ రంగంలో అద్భుతంగా ముందుకు పోవాలి. అట్లా జరిగినాడు ఇంకా కూడా సంక్షేమం పెరుగుతుంది, ఇంకా కూడా లాభం జరుగుతుంది. తెలంగాణ నేను కలలుగన్నటువంటి బంగారు తెలంగాణ కూడా ఖచ్చితంగా తయారైతుంది. ఆ దిశగా మనం ముందుకు పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.